హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు హెచ్ముకు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ క్లౌడ్ క్రాస్ అనే స్టాక్స్, అలాగే టెంకన్సన్ కొజ్యూసన్ క్రాస్ అనే స్టాక్స్ని డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగానే కొన్ని స్టాక్స్ మనకు వాచ్ లిస్ట్లోకి వచ్చినాయి. వాటిని చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. ఈరోజు మనకు క్లౌడ్ క్రాస్ ఓవర్ ద్వారా 12 స్టాక్స్ వచ్చినాయి. ఆర్బిఎల్ బ్యాంక్, ఐబుల్, హౌసింగ్ ఫైనాన్స్, ఆర్ఈసీ, పెట్రోనెట్, సన్ టీవీ, లుపిన్, ఇండిగో, జస్ట్ డయల్, డీసీబీ, ఇండియా సిమెంట్స్, క్యాస్ట్రాల్ అండ్ చంబల్ ఫర్టిలైజర్. అలాగే టెంకన్సన్ కొజ్యూసన్ క్రాస్ ఓవర్ ద్వారా ఐఓసి, బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ 2 స్టాక్స్ వచ్చినాయి. వీటిని ఒకసారి చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిన్న మనం ఏవైతే క్లౌడ్ క్రాస్ ఓవర్ ద్వారా ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ తీసుకున్నామో వాటిని ఒకసారి చిన్నగా రివ్యూ చేసుకుందాం. నిన్న మనం విప్రోని డిస్కషన్ చేసినాం. విప్రో హై ఇది అవుతుంది, దీని హై పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ ఇక్కడ మళ్ళీ ఏది మనకు దీని హై పైన ఈ ఏదైతే సిగ్నల్ క్యాండిల్ అని మనం డిస్కషన్ చేసుకుంటామో ఆ సిగ్నల్ క్యాండిల్ హై పైన మళ్ళీ ఏ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. కాబట్టి మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ రాలేదు. కాబట్టి విప్రోలో మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ కోల్ ఇండియా. కోల్ ఇండియాని చూసినప్పుడు ఇది మన యొక్క హై అవుతుంది, ఎస్టర్డేస్ నిన్నటి హై అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ దీని గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి మనం R1 పైన ఓపెన్ అయింది. సో మనం దీన్ని సిగ్నల్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తే దీని హై పైన మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ కావాలి. దీని హై పైన ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ కావాలి. ఇక్కడ అయింది కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి ట్రేడ్ తీసుకుంటాం. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 2 టైమ్స్ రివార్డ్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. ఇంకెక్కువసేపు ఉంటే చాలా మంచి రిటర్న్ కూడా రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూద్దాం. టాటా కాఫీ. టాటా కాఫీని పరిశీలించినప్పుడు టాటా కాఫీ కూడా ఆల్మోస్ట్ కానీ ప్రీవియస్ డే హై అనేది 1135కి బ్రేక్అవుట్ అయింది. 1135కి బ్రేక్అవుట్ అయితే దీని హై పైన మళ్ళీ మనకు ఒక క్యాండిల్ అంటే ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే మనకు ఈజీగా ఇది మన యొక్క రిస్క్ అయినప్పుడు దీనికి 2 టైమ్స్ ఈజీగా ఇక్కడ వరకు ఎక్కడో వచ్చేసింది. సో ఇలా మనం 3 స్టాక్స్ డిస్కషన్ చేసుకుంటే అందులో 2 మనకు ఎంట్రీ వచ్చినాయి. ఆ ఎంట్రీ వచ్చినాయి కూడా సక్సెస్ఫుల్గా రిటర్న్ ఇచ్చినాయి. సో ఇట్లా మీరు క్లౌడ్ క్రాస్ అనే స్టాక్స్ని తీసుకొని చాలా దగ్గరలో మన యొక్క చాలా తక్కువ రిస్క్ ఉంటుంది, రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు ఇంట్రాడేకు వాడుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఎనీహౌ మళ్ళీ మన యొక్క క్లౌడ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. మన క్లౌడ్ క్రాస్ ఓవర్ స్టాక్లో మొదటి స్టాక్ అయిన ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి చార్ట్ అనాలిసిస్ చేస్తే మన యొక్క ఇక్కడ క్యాండిల్ అనేది బేరిష్లో వచ్చింది. కాబట్టి కొంచెం క్యాండిల్ బుల్లిష్లో వస్తే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది కాబట్టి కొంచెం బేరిష్ ఉన్నది. ఎనీహౌ ఈ లెవెల్ ఒకవేళ ఈ లెవెల్ బ్రీచ్ అయితేనే మళ్ళీ మనకు ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే దీనిలో కూడా ఫర్దర్గా మంచి అప్ మూవ్ ఉండడానికైతే అవకాశం ఉన్నది. ఒకవేళ దీన్ని ఇంట్రాడే పర్పస్లో వాడుకుంటే ప్రీవియస్ డే హైని బ్రేక్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికైతే అవకాశం ఉంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే 372 దాకా వెళ్ళడానికైతే అవకాశం ఉంది. 274.30 బ్రేక్అవుట్ అయితే 372 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఎనీహౌ నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఈరోజు కొన్ని స్టాక్స్ ఎక్కువ వచ్చినాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ స్టాక్ను చూసినప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని చూసినప్పుడు మనకు ఇక్కడ నెగిటివ్ అంశం ఏంటంటే టెంకన్సన్ లైన్ అనేది పైన ఉంది, కానీ క్యాండిల్స్ అనేవి టెంకన్సన్ కొజ్యూసన్కి మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఈ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అనేది టెంకన్సన్ లైన్ పైన ఉంటే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఇక్కడ మన యొక్క ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇది అవుతుంది. కాబట్టి ఇంట్రాడే పర్పస్లో తీసుకునే వాళ్ళు ఇక్కడ వరకు వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రేపు కానీ అప్కమింగ్ ట్రేడింగ్ డేస్లో కూడా ఇక్కడ వరకు వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. రేపు అయితే ఒకవేళ ఇంట్రాడే పర్పస్లో ఇక్కడ ఇప్పుడు 225 ఉంది కదా, హై 227 ఉంది కదా. నెక్స్ట్ మన యొక్క టార్గెట్ 230 వరకు వెళ్ళడానికైతే రేపు ఇంట్రాడే పర్పస్లో ఈ లెవెల్ను టచ్ చేస్తుంది. రేపు 230.70 టచ్ చేస్తుంది. ఇన్ కేస్ అంటే 5 రూపీస్ మూవ్ ఉన్నది, 5 to
4 to 5 రూపీస్ మూవ్ ఉన్నది. ఇన్ కేస్ ఇది వైలేషన్ అయితే 250 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని ఇంట్రాడే పర్పస్లో వాడుకోండి. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా 359 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 250 బ్రేక్అవుట్ వస్తే 359 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్లో అయితే మనం ఒక షార్ట్ టర్మ్ 1 month to 3 months వ్యూ ఉంటే 359 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ 359 అయినప్పటికీ కూడా అది మంచి రిటర్న్ అవుతుంది. ఎంత పర్సెంట్ రిటర్న్ ఉందో చూద్దాం. ఇది మంచి రిటర్న్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఆల్మోస్ట్ 40% రిటర్న్ ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ చూసినప్పుడు ఆర్ఈసీ లిమిటెడ్. ఈ ఆర్ఈసీ లిమిటెడ్ కూడా ఇది కొన్ని నెగిటివ్ అంశాలు ఏంటంటే క్యాండిల్ అనేది టెంకర్సన్ కొంచెం లైన్ కింద ఉన్నది. అలాగే చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. కాబట్టి కొంచెం ఈ పాజిటివ్లోకి రావాలి. వన్స్ ఈ పాజిటివ్లోకి వస్తే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఈ హై ఏదైతే ఈ మన 52 days యొక్క హైయెస్ట్ హై ఇది ఉంటుందో అది దాటితే ఫర్దర్గా అప్ మూవ్ ఉండడానికి అవకాశం ఉంది. 157 దాటితే 166, ఒకవేళ 166 దాటితే 184 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కుమో ఎవరైనా చూడకపోతే చూడండి మన వీడియోలో, అంటే ఈ ఛానల్లో కొత్త వారు ఉంటే బేసిక్ చూడండి. మీకు ఈజీగా ఈ క్లౌడ్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ కానీ టెంకన్సన్ పొజిషన్ క్రాస్ ఓవర్ స్ట్రాటజీ కానీ అర్థమవుతుంది. మీకు మీ స్టాక్స్ని మీరైతే ఈజీగా అనాలిసిస్ చేసుకోగలుగుతారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా. నెక్స్ట్ స్టాక్ని చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చినప్పుడు పెట్రోనెట్. ఈ పెట్రోనెట్ పరిశీలించినట్టయితే ఇది మంచి మారుబోజు క్యాండిల్ తోటి పైన క్లోజ్ కావడం జరిగింది. దీనికి ఉన్న నెగిటివ్ అంశం ఏంటంటే ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉన్నది. ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లోకి మారితే నెక్స్ట్ ఇది ఈ లెవెల్ టచ్ చేయడానికి అవకాశం ఉంది. 275 టచ్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఒకవేళ ఆ లెవెల్ 275 దాటితే 280 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 280 దాటితే 298 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇది ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్స్ అవుతాయి. మనకు వితిన్ 1 month లోపల ఈ టార్గెట్స్ రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎనీహౌ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. పేపర్ ట్రేడింగ్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు రియల్గా ట్రేడ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సన్ టీవీని చూద్దాం. నెక్స్ట్ స్టాక్ సన్ టీవీని చూసినప్పుడు ఇది ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా టెంకన్స్ కుజుసల్ లైన్ దగ్గరికి వచ్చి రెస్టెన్స్ తీసుకుంది ఇంట్రాడేలో. చూడండి, రేపు ఒకవేళ దీని హై పైన బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ మరుసటి రోజులలో నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లలో 570 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు 570 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటున్నాను? ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంటే ఖచ్చితంగా ఈ హైని టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ స్పాన్ అనేది రైజింగ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా 570 అయినా టచ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రైజెస్ అనేవి 511 దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 60 రూపీస్ మనకు ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఇట్లాంటి స్టాక్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఫర్దర్గా మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ 570 దాటితే 570 బ్రేక్అవుట్ వస్తే 650 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీన్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ని చూద్దాం. నెక్స్ట్ స్టాక్ లూపిన్. ఇందులో కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. క్యాండిల్ అనేది క్లౌడ్ లోపల ఉన్నది. చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. అలాగే క్యాండిల్స్ అనేవి టెంకన్సన్ అండ్ కుజుసన్ లైన్ కింద ఉన్నాయి. కాబట్టి ఇవి టెంకన్సన్ లైన్ పైకి వస్తే నెక్స్ట్ ఫర్దర్గా అప్ సైడ్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఎనీహౌ ఇక్కడ వస్తుంది అనుకుందాం. రేపు కానీ నెక్స్ట్ ట్రేడింగ్ డేస్ లోపల ఇక్కడ క్లోజ్ అయితే ఫర్దర్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే 747 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. 747 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ని చూద్దాం. ఇండిగోని చూసినప్పుడు మన యొక్క 52 days యొక్క హైయెస్ట్ హై ఇది అవుతుంది. ఒకవేళ ఇంట్రాడే పర్పస్లో ఈ లెవెల్ టచ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మంచి మారుబోజు క్యాండిల్స్ వస్తున్నాయి. వరుసగా 3 రోజుల నుంచి మారుబోజు క్యాండిల్స్ వస్తున్నాయి. రేపు ఈ హై బ్రేక్అవుట్ అయితే
నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఈ 1779 అనేది బ్రేక్అవుట్ అయితే 1900 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే సరే, ఇందులో ఇంకా ఫర్దర్ అప్ మూవ్స్ లేనట్టున్నాయి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. జస్ట్ డయల్ ఇది ఆల్రెడీ మనకు ఆల్రెడీ వచ్చినట్టుంది, మనం మార్క్ చేసుకున్నాం. ఇది రీసెంట్ ప్రీవియస్ హై అనుకున్నాం, అక్కడ వరకు వెళ్తుందని చెప్పాము. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ కుమో బుల్లిష్లోకి మారడానికి అవకాశాలు ఉన్నాయని డిస్కషన్ చేసుకున్నాం. కాబట్టి మారింది ఇమీడియట్గా. ఈ ఏదైతే మనం 52 డేస్ హైయెస్ట్ హై అనుకున్నామో ఆ లెవెల్ను టచ్ కావడం జరిగింది, ఒక ఇంట్రాడేలోనే టచ్ కావడం జరిగింది. ఒకవేళ ఇవి ఇక్కడ కుమో అనేది బుల్లిష్లోకి మారింది కాబట్టి నెక్స్ట్ మన యొక్క రెసిస్టెన్స్ ఇది అవుతుంది. 817 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. 817 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ 817 బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ 899 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. ఒకవేళ 899 దాటితే 1062 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. 1062 వరకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మంచి రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్న స్టాక్స్ను మనం డిస్కషన్ చేస్తున్నాం. మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. డిసిబి బ్యాంక్ ఇది మన గతంలో చాలాసార్లు వచ్చింది, అందుకే మార్క్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఈ కుమో బుల్లిష్లో ఉంటే ఈ హైని టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు క్లౌడ్ క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా 125 దాటడానికి అయితే ప్రాబబిలిటీ ఉన్నది. 125 టచ్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. మనకు ఇప్పుడు ఈ హై అనేది చూసుకున్నప్పుడు ఇలా క్లోజింగ్ ప్రైస్ 117 ఉంది. మనకు రీసెంట్ రెసిస్టెన్స్ 125 దగ్గర ఉంది, 126 దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 8 రూపీస్ ప్రాఫిట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి స్టాక్ను మనకు ఇమీడియట్గా ఇంట్రాడే పర్పస్లో వాడుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నది. సో ఇంట్రాడే పర్పస్లో ఇది 126 రేపు రావడానికి అయితే అవకాశం ఉన్నది. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. క్యాస్ట్రాల్ ఇండియా ఇది కూడా మనకు గతంలో వచ్చినట్టుంది, మార్క్ చేసుకున్నాం. సో ఈ లెవెల్ ఆల్రెడీ 2 సార్లు వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా 130.25 దాటితే నెక్స్ట్ 137 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఇంట్రాడే పర్పస్లో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ 137 దాటితే ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే 162 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో 162 అనేది ఆల్మోస్ట్ 18% రిటర్న్ పాసిబుల్ ఉన్నది. 18% రిటర్న్ పాసిబుల్ ఉంది ఎప్పుడు 137 దాటితే మాత్రమే. కాబట్టి ఇట్లాంటి స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని నెక్స్ట్ స్టాక్ని చూద్దాం. ఇండియా సిమెంట్ ఇది ఇక్కడ కొన్ని నెగిటివ్ అంశాలు చూసినప్పుడు ఇది ఒక చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. కాబట్టి ఈ చిక్కు స్పాన్ పైకి వస్తే మాత్రం ఆఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎనీహౌ ఇక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ అయితే అవకాశం ఉంది, పాసిబిలిటీస్ ఉన్నది. వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ 183 దాటితే 205, 224 నెక్స్ట్ లెవెల్ ఇది, ఆ నెక్స్ట్ లెవెల్ ఇది వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. చంబల్ ఫెర్టిలైజర్స్ ఇక్కడ ఇది మన యొక్క రీసెంట్ 52 డేస్ యొక్క హై అవుతుంది. సో ఇది క్లౌడ్ పైన మంచి మార్బోజ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ ఇది రెసిస్టెన్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. 267 వరకు వెళ్ళడానికి ఇంట్రాడే పర్పస్లో యూజ్ఫుల్ అవుతుంది ఇది. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ అంశం ఏంటంటే ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉంది కాబట్టి ఇటు వెళ్ళకంటే ఇటు వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీస్ ఉన్నది. ఎనీహౌ ఇది ఒకవేళ నిన్నటి లోతోటి ఇలా వచ్చినట్టయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. నిన్న కొంచెం అన్ని స్టాక్లలో ఇట్లాంటి ఒక విక్ను చూడడం జరిగింది, ఎందుకంటే అది కాసేపు ట్రేడింగ్ అనేది నిలిపివేయడం వల్ల కొన్ని ఫ్లక్చుయేషన్స్ రావడం జరిగింది. సో దానివల్ల వచ్చిన వీక్ అయితే మాత్రం ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. మన టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ ద్వారా ఈరోజు 2 స్టాక్స్ వచ్చినాయి. అందులో మొదటిది ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉంది. ఎందుకు స్ట్రాంగ్ బుల్లిష్ అంటున్నానంటే మనకు ఈ టెంకన్సన్ కుజున్సన్ క్రాస్ ఓవర్ అనేది క్లౌడ్ పైన జరిగింది, చిక్కు స్పాన్ అనేది పైన ఉన్నది, క్యాండిల్స్ అనేది కుమో పైన ఉన్నాయి. కాబట్టి మనకు
అలాగే టెంకన్సన్ కుజిషన్ పైన ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. కానీ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 104 దాటితే నెక్స్ట్ ఫర్దర్గా ఇది 117 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. 117 దాటితే 127 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 146 అంటే ఈ 104 దాటితే 117, 127, 146 ఈ లెవెల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లో ఈ లెవెల్స్ అన్ని టచ్ కావడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. మన లాస్ట్ స్టాక్ చూద్దాం. బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్. ఇది టెంకన్సన్ కుజిషన్ క్రాస్ ఓవర్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్ జరిగింది కాబట్టి న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. అలాగే చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది కాబట్టి కొంచెం బేరిష్నెస్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నది. అలాగే ఫ్యూచర్ కుమో అనేది బేరిష్ ఉన్నది కాబట్టి ఈ లెవెల్ టచ్ చేసే కంటే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికైతే ప్రాబబిలిటీ ఉన్నది. కాబట్టి ఇది స్ట్రాంగ్ అంటే బులిష్గా మనకు వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి అయితే పెద్దగా అవకాశం లేదు. ఒకవేళ ఇన్ కేస్ 178.65 దాటితే అప్ సైడ్ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా 226 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉన్నది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే అందరూ తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.